ఓకే, ఫైనల్లీ వచ్చేసాం. మేము కూడా యూట్యూబ్లోకి వచ్చేసాం. సో మేము కూడా అందరిలో 10th అయ్యాక ఇంటర్ చేసాం, తర్వాత ఎంసెట్లో ర్యాంక్ కొట్టాం, ఇంజనీరింగ్ చేసాం. మేము ఇంజనీర్స్ అయిపోయాం. తర్వాత ఏదో ఒకటి చేయాలి లైఫ్లో అని ప్యారిస్ వచ్చాం. ఇక్కడ మాస్టర్స్ చేస్తాం. సరే, అంతా బాగానే ఉంది. తర్వాత అనిపించింది ఇక్కడ పెద్దగా తెలుగు వాళ్ళు లేరు, మొత్తం మలయాళీస్ నిండిపోయింది. ఇంకా యూట్యూబ్ ఛానల్స్ అంటావా చాలా తక్కువ, అది తెలుగులో. సో ఎవడు పడితే వాడు ఛానల్ పెట్టేస్తున్నాడు, కానీ ఎందులోనే ఎంటర్టైన్మెంట్ లేదు. సో మనం కూడా ఛానల్ పెట్టి ఇన్ఫర్మేషన్తో పాటు ఎంటర్టైన్మెంట్ ఎందుకు ఇవ్వకూడదు అని అలా వచ్చేసాం అనమాట. ఇక్కడ నేను ఒక్కడనే రాకుండా నాతో పాటు ఇంకొని తెచ్చుకున్నాము. చిన్నప్పటి నుండి గర్ల్ ఫ్రెండ్స్ లేక బాధలో ఉంటే నేను ఇక్కడికి వచ్చాకైనా ఏదో ఒక అమ్మాయిని పర్సన్ చేసుకుని గర్ల్ ఫ్రెండ్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ కూడా వీడే ఇంటర్ నుండి ఉన్నాడు. సర్లే, మనకంటూ మంచి రోజులు రాకపోతాయా అని ఎదురు చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే, మనం ప్యారిస్ వచ్చామని చెప్పాం కదా, సరే వచ్చేటప్పుడు దారిలో కొన్ని వీడియోలు చేసాం అనమాట. సో జర్నీ ఎలా ఉందో చూసేయండి. ఫైనల్లీ పాస్పోర్ట్ వచ్చేసింది కొరియర్ చేసే వరకు, డెలివరీ చేసే వరకు కూడా ఆగకుండా ఆఫీస్కి వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. సో అందుకే ఎక్సైట్మెంట్తో ఓపెన్ చేస్తున్నారు లోపల రిజల్ట్ ఎలా ఉందని. పైగా రెండోసారి కాబట్టి కొంచెం టెన్షన్తో ఓపెన్ చేస్తున్నారు అనమాట. రావాలి మనోడు ఏదో ఘనకార్యం సాధించిన సందర్భంగా వాళ్ళ ఇంట్లో భోజనాలు ఏర్పాటు చేశారనమాట. 200 మందికి పాకసాలు బుక్ చేసుకున్నారు విత్ 2 బ్యానర్లు. ఒక బ్యానర్ 200 మంది భోజనాలు అంట మొత్తం ఏర్పాటు చేశాడు. ఇప్పుడే ముంబై ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అయిందనమాట. ఇప్పుడే క్వశ్చన్ ఈయనేం అడగలేదు, నన్ను అడిగారు. కొంచెం నీట్గా ఉన్న కనిపించాలి మనుషులు, నీట్గా కనిపిస్తే కనపడ్డా పద్ధతిగా నీట్గా కనిపించాలి. ఓకే, మనోడు వెళ్ళిపోతున్నాడు నడుచుకుంటా. ఇప్పుడే బర్గర్ కింగ్ అడిగాడు, మేము వద్దనే పడి వెళ్ళిపోతుంది. సరదాగా అలా పోదాం ప్యారిస్ వరకు. ప్యారిస్ రెడ్ రా, ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని? ప్యారిస్ రెడ్ని అవి ఫ్లైట్లు చూడండి. ఇలాంటి వాళ్ళ కోసమే పెట్టారు ఇది కూడా. ల్యాండ్ స్లైడా ఇప్పుడే కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అన్నాడు. వీడికి వచ్చిందంటే 2 సార్లు పాస్పోర్ట్ మర్చిపోయాడు ఫ్రెండ్స్ లోపల ఎయిర్పోర్ట్. ఫ్లైట్ వాళ్ళు ఫ్రెండ్స్ అయినా సరే వాళ్ళ మాట అనుకోండి లోపలికి వెళ్ళిపోయాడు. వాళ్ళు వెళ్ళిపోమంటే వీడేమో వాళ్ళ మాట అనుకోండి మళ్ళీ వచ్చే రూట్లోంచి వెనక్కి వెళ్ళిపోయి ఫ్లైట్లో కూర్చున్నాడు రాకుండా. వాళ్ళతో కాసేపు ఆడుకున్నప్పుడు వచ్చాడు బయటికి. ఆడుకోవాలి ఫ్రెండ్స్, పెద్ద ఫ్రెండ్స్ వీడు. ఫ్రెండ్స్ వచ్చేస్తున్నాడు మంచిది. ఓకే, ల్యాండ్ స్లైడ్ బాగుంది. సో మనోడు ఫ్లైట్ ఎక్కి 1 గంట టైం ఉందంటే మొత్తాక తినేస్తున్నాడు అనమాట. ఇక్కడ 2 సమోసా, 1 రోలు, ఈ 2 డ్రింకులు ఎంత అయినరా? 1000 రూపాయలు. 200. మీ ఫిల్లు 3 సార్లు సమోసా 350 రూపాయలు అంటే 2 సమోసా హైలైట్ అసలు. అందుకే మా సమోసా తింటాం. బ్రో మేము బిల్స్ కూడా చూపెట్టాం. దిస్ ఈస్ 200. ఎస్, దిస్ ఈస్ 1000 రూపీస్. అది మా కెపాసిటీ. 1 eternity later. ప్యారిస్ ఫ్లైట్లో ఉన్నాం. ఇది మన రూట్ మ్యాప్.
ఇక్కడ హైదరాబాద్ టు ముంబై వచ్చాం. ఇప్పుడు ముంబై నుంచి ఇరవల్ రే ప్యారిస్లో ల్యాండ్ అవుతాం. అది విస్తారం వీడియో తీద్దాం అనుకున్నప్పుడు ఏదో ఒకటి ఎత్తరు. ఇప్పుడే మన ఇంటర్నేషనల్ ఫ్లైట్ టు ప్యారిస్ మనకి మీల్స్ ఇచ్చారనమాట. ఒక గులాబ్ జామ్ స్వీట్, బటర్, బన్, సలాడ్, వెజ్ మీల్ ఇచ్చారు. నాన్ వెజ్ మీల్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అంట. ఏదో కాఫీ, షుగర్ మిక్స్ ఇచ్చారు. అండ్ హ్యాపీగా చాలా సంతోషం అండి. ఓకే, అమూల్ బటర్ కూడా ఇచ్చారు. వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ తెలుగు అండ్ ఆల్సో ద ఫ్యామిలీ స్టోరీ ఇస్ అవైలబుల్. ఇక్కడ మాట్లాడుతున్నాడు అర్థం కాదు. ఇప్పుడే మన వాడికి రెండో రౌండ్ తీసుకొచ్చారు. స్నాక్స్ అనుకుంటారు. నాన్ వెజ్ సార్, నాన్ వెజ్ ఇచ్చారు. కేక్ ఒకటి ఇచ్చారు. ఫిష్ అనుకోండి, బాంబే బాంట, మసాలా లెమన్ వాటర్. ఎలా ఉంది? రేటింగ్ కంటే తింటానన్నట్టు తాగుతారు. ట్రైన్ కదా ఫ్లైట్ అన్నాను నేను. ఫ్లైట్ ఎక్కి నుంచి నువ్వు పడుకొని ఉన్నావు తెలుసా. కాసేపు పడుకుని వెళ్తాం అమ్మా. ట్రైన్లో సినిమా మామూలుగా లేదు. 2,000 years later. వచ్చాము ఫైనల్గా. మేము కూడా ప్యారిస్ గట్ట మీద అడుగు పెట్టేసాం. అందులేదు అందరిలాగా వచ్చాం మేము కూడా. కానీ చాలాసేపు నిరీక్షణ తర్వాత లగేజ్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత చూస్తే అక్కడ క్యాబ్ డ్రైవర్ల సంత ఉంది. సో ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, బోల్డ్ మంది క్యాబ్ డ్రైవర్స్ గుంపులు కట్టి ఉన్నారు. దొరకడం చేతి దొరికామంటే మనం ఊదేస్తారు మామ. సో ఎవరైనా వచ్చినప్పుడు ఊబర్లో బుక్ చేసుకుని వెళ్ళండి. మేమంటే అక్కడ ఉన్న వాళ్ళని అడిగాము, ఆడు ఊబర్ రేట్కి వస్తాడని చెప్పి వెళ్తే ఆడే మమ్మల్ని చిన్న క్యాబ్లో కుక్ చేసాడు. కానీ ఊబరే బెస్ట్. వాడు అడిగింది మమ్మల్ని 10,000 అడిగాడు మామ. కానీ ఊబర్లో 8,000 ఉంది. మాకు 8,000 చూపిస్తుంది. 8,000కి వెళ్తామంటే సరే 7,000 ఇవ్వండి ఎక్కించుకున్నాడు. అంతే బుక్ చేసి ఉంటాడు మేబీ. రూమ్లో చెకిన్ కాదు, దిగాం. అదో పెద్ద గోడౌన్ అనమాట. మీరు ఆ ఘోరాన్ని చూడలేరు కాబట్టి నేను చూపించలేదు. సరే రూమ్లో ఉండడం తిన్నగా అంటే వినకుండా బయటికి తీసుకొచ్చారు. ఇక్కడ పిక్ పాకెట్లు బాగా జరుగుతాయి అంట. జనాలు కొంతమంది చెప్తున్నారు. మన వాళ్ళు మాత్రం బాగా భయపడుతున్నారు. సో ఆ పిక్ పాకెటర్ ఎలా ఉంటాడో చూద్దామని చెప్పి బయటకు వచ్చాం. ఇది వీళ్ళలాగా ఉంటాడు కొంచెం చూడడానికి. ఓకే, స్ట్రీట్స్ బాగున్నాయి. వీళ్ళకి ముసుగులు వస్తారు. చలి మాత్రం సంపుతుందిరా బాబు. విత్ జాకెట్ వేసుకున్నా. లేదు, పెట్టాలి. ఓకే, బాయ్. దట్స్ ద ర్యాప్ మామ. ప్యారిస్ వచ్చే జర్నీ అయితే అలా మూసింది. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. ఇంకా చాలా ఉంది మామ చూడడానికి ప్యారిస్లో. సో కలిసి చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం, కష్ట సుఖాలు మాట్లాడుకుందాం. సో ఈ వీడియో చూసేటప్పుడు మీకు ఎక్కడైనా బోర్ కొట్టుంటే అది ఎక్కడో కామెంట్ చేయండి మామ. నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. అభియాన్తో